యూనివర్సల్ సిస్టర్ అయిపోయారు ఆ సినిమా నుంచి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రూ అండి. ఎక్కడ వెళ్ళినా అంటే నేను ఎవరిని కలిసినా కూడా ఇది దే టాక్ అబౌట్ అన్నయ్య, అన్నయ్య బాగున్నారా, ఓకే బాగున్నారండి అంటాను నేను. బికాజ్ అంత వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు, అంత వాళ్ళు ఈ క్యారెక్టర్ అంత ఒక ఇన్ డెప్త్ యునో ఇది క్రియేట్ చేసిందని ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. బికాజ్ ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఇన్స్టాలో ఏమైనా పోస్ట్ చేస్తే కూడా ఇట్స్ లైక్ మా అన్నయ్య సిస్టర్ అయితే, మా పవర్ సిస్టర్ అయితే ఇలాగే ఉంటుంది, ఓకే ఫైన్, ఇలాగే మాట్లాడతారు. మనది పోస్ట్ గురించి తక్కువ ఉంటుంది కానీ ఇది ఈ సిస్టర్ ఇది గురించి బాగా ఎక్కువ ఉంటుంది. చాలా అడాప్ట్ చేసేసుకున్నారు మిమ్మల్ని. అబ్సల్యూట్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. నేను చేసేటప్పుడు ఎదురు చూడలేదు, ఇంత ఒక ఇది ఉంటుందని ఎదురు చూడలేదు. బట్ బై గాడ్స్ గ్రేస్ ఇట్ యాక్చువల్లీ వర్క్డ్ వెల్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్ కదా, అందరూ మిమ్మల్ని సిస్టర్గా తీసుకోవడం కూడా, అలా చూసి మాట్లాడడం కూడా అది ఒక మంచి ఒక ఫీలింగ్ ఇస్తుంది, ఒక మంచి ఎమోషన్ ఇస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ యాక్చువల్లీ. ఎస్. సో ప్రజెంట్ ఎంత ఫాస్ట్ కల్చర్లో ఉన్నా కూడా మీ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కనెక్టింగ్ మీ టు తొలి ప్రేమ డేస్ అన్నమాట. ఐ నో యాక్చువల్లీ, ఐ థింక్ అప్పటి నుంచి నేను ఇప్పుడు వరకు ఇదే స్టిక్కర్ అనుకుంటాను. నేను ఇంకా మారనే లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఐఎమ్ ద సేమ్ పర్సన్. ఐ మీన్ నన్ను అప్పుడు కలిసి నాతో సెట్ లో పనిచేసి నాతో మాట్లాడిన వాళ్ళకి బాగా తెలుస్తుంది నేను ఎలా ఉన్నాను ఇప్పుడు అని. యూనో నేను ఇలాగే మాట్లాడేదాన్ని, ఇలాగే యూనో ఇంటరాక్షన్ అంతా నాది ఇలాగే ఉంటుంది. సో పెద్దగా మార్పు అనేది నా దగ్గర ఏం రాలేదు చెప్పాలంటే. మీరు కోరుకోవట్లేదా మార్పు? వద్దండి, ఇదే బాగుంది కదా, ఇట్స్ ఓకే. లైక్ ఎక్కువ మారడం అనేది ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. మార్పు అనేది మనకు తెలిసి వచ్చేది కాదు, అది ఆటోమేటిక్ గా ఒక లైఫ్ ఫేసెస్ లో జరిగేది. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకు పెద్దగా మార్పు రాలేదు అన్నదే నాకు రియలైజ్ అవ్వడమే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు మీరు మాట్లాడేది అలాగే ఉందండి, మీరు అప్పుడు కూడా ఇలాగే ఉన్నారు, ఈ సీన్ లో అలాగే ఉన్నట్టే ఉన్నారు అని మీరు చెప్పేటప్పుడే నాకు రీఅష్యూరెన్స్. సో నాకు ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. సో ఎందుకు మారాలి, అవసరం లేదు. మీరు ఇలాగే ఉండండి. అలా ఇలాగే ఉండడం అనేది ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కుదరదు. బట్ ట్రై చేస్తున్నాను, ఎంత పుష్ చేస్తానో అంత పుష్ చేస్తాను. సో అదే అల్లరితనం అది ఎప్పుడు ఉంటుంది, అది లైఫ్ లో అది మాత్రం చచ్చే వరకు ఉంటుంది. అది ఏం పోదు. అది యాక్చువల్లీ యూ షుడ్ ఆస్క్ ఆనంద్ అబౌట్ ఇట్. సో హీ గేవ్ అప్, ఇంకా విరక్తి వచ్చి వదిలేశాడు. ఎంతో ట్రై చేశాడు విత్ మెచ్యూరిటీతో, అలా ఇదంతా కామ్ డౌన్ చేసి నువ్వు ఇట్లా ఉండాలి ట్రై. యూస్ టు జస్ట్ టెల్ మీ, ఎందుకు అట్లా నువ్వు టక్కుమని చెప్పేస్తా ఉండాలి, ఏముంది ఇందులో, అదే కదా జరుగుతుంది, అంతే కదా. ఏమనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటాం మనకేముందా అన్నదని చెప్పి ఇప్పుడు ఆనంద్ కూడా పాపం చెప్పడం కూడా మానేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఐవ్ నెవర్ చేంజ్డ్, అదే సేమ్ క్యారెక్టర్, సేమ్ థింగ్, నథింగ్. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 24 years, 23 and a half, yeah 24 I should say. Wonderful. Yeah. As soon as after Toli Prema I got married, no. అవును. మీ లైఫ్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు, మా వాళ్ళకి యాక్చువల్లీ నాకు మర్చిపోయిన విషయాలు కూడా మీ అందరికీ తెలుసు యాక్చువల్లీ చెప్పాలంటే. యా, అప్పుడప్పుడు రికార్డులో పెట్టేశాను అనుకుంటాను నేను. సో 24 years ఎలా ఉండింది ఓవరాల్ మ్యారేజ్ లైఫ్? ఇండస్ట్రీ పర్సన్, ఇండస్ట్రీలో ఉంటూ ఇంత సక్సెస్ఫుల్ కెమిస్ట్రీ, ఇంకా లవ్ స్టోరీ ఇంకా నడుస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే రీసెంట్లీ మ్యారీడ్ ఏమో అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని చూస్తే అసలు మ్యారేజ్ అయినట్టుగానే అనిపించదు. అయినా అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, ప్రూఫ్ మనకి. అది ఇంకో డిఫరెంట్ స్టోరీ. దే డోంట్ లుక్ లైక్ యువర్ పిల్లలు, అంటే ఆ ఏజ్ గ్యాగే కనిపించదు. మీ అమ్మాయికి అయితే హర్షుకి పెద్దగా కనిపిస్తుంది యాక్చువల్లీ. నేను తను పాపం ఎంజాయ్, అది ఒక అసెట్ లాగా తీసేసుకున్నాం మేము. సో వి బోత్ గో టు పార్టీస్, వి బోత్ go to pubs, you know. దానికి సెపరేట్ గా ఒక ఫ్రెండ్ ని వెతుక్కోవాలన్న ప్రాబ్లం కూడా లేదు. మేమిద్దరు మాలో మేము సర్దుకుంటాము. కామన్ గా వెబ్ సిరీస్ షోస్ చూస్తాం మేము. అది యూకేలో ఉన్నా కూడా అక్కడ నుంచి అది చూస్తుంది, ఇక్కడ నుంచి నేను చూస్తాను ఎదురు. సో we connect a lot basically. I would say she's one of the best daughters any mother can have. She's such a sweetheart. I mean, like, not that she's my daughter. ఇలాంటి హర్షు లాంటి ఒక పిల్ల వేరే ఎవరికైనా కూతురుగా పుట్టి ఉంటే కూడా I would have said she's one of the best daughter అని. సో అది నా కూతురు అని నేను చెప్పట్లేదు యాక్చువల్లీ, తన్ని ఒక పర్సనాలిటీగా బయట తీసి చెప్తున్నాను.
బట్ వెరీ నైస్ గర్ల్. అందులో సో మేము ఇద్దరు మాలో మేము సర్దుకుంటాం. మేము మాకు బయట ప్రపంచం కూడా అప్పుడప్పుడు అవసరం లేదు. మనం పిలిచేటప్పుడు ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళు పిలిచేటప్పుడు మనకి ఫ్రీ ఉండదు. సో ఇలాంటి టైంలో వాట్ డు వి డూ, మేము మాలో సర్దుకుని మే ఫీల్ గో. హర్షు ఎక్కువ లైక్ అబ్బాయి పోస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఆనంద్ గారి కంటే బాబు కంటే కంప్లీట్గా హర్షు ఇమేజెసే ఉన్నాయి. అవును, యా హర్షు యా ఇలా సందీప్ చెప్పలేను కదా, ఇద్దరు నేనే కన్నాను. ఐ కాంట్ డిఫరెన్షియేట్. బట్ హర్షుతో నా పిక్చర్స్ చాలా ఎక్కువ. సో పోస్ట్ చేయాలని అనుకున్నప్పుడు హర్షతోనే ఎక్కువ ఉంటుంది. సందీప్తో ప్రాబబ్లీ తక్కువ ఉండొచ్చు, బట్ సమ్ టైమ్స్ సందీప్ది కూడా ఉంటుంది. యూనో ఇట్స్ దేర్. సో ఐ డోంట్ రియలైజ్ ది బ్యాలెన్స్ బిట్వీన్ నేను ఎంత పోస్ట్ చేస్తున్నా కూడా నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అ వెరీ యాక్టివ్ పర్సన్ ఆల్సో సోషల్ మీడియాలో. సో whatever I feel like sometimes I post అంతే. ఓకే, సో ఇన్నాళ్ళు ఎందుకు టైం తీసుకున్నారు టు కమ్ బ్యాక్? ఇదే హర్షు సందీప్ ఇదే ఇప్పుడు మనం మాట్లాడిన అదే రీజనే. ఐ వాజ్ బిజీ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. I finished my graduation, I finished my post graduation, I worked in a corporate, I did one of my construction in Chennai. We started our own company. I handled the finance and accounting operations. సో ఇలా ఒక రోల్ బ్రేక్ అనేది యాక్టింగ్కే బ్రేక్, కానీ నా లైఫ్లో ఉన్న చోర్స్కి నేను బ్రేక్ తీసుకోలేదు. kept on doing something. I was always busy, by God's grace, always busy, always trying to keep myself productive. నాట్ ఇది ఈ ఎంటీగా కూర్చుని ఐ కాంట్ థింక్ ఆఫ్ వాళ్ళ ఏంటి ఎందుకు ఇలా ఫోన్ పెట్టేశారు, ఎందుకు ఒకలాగా ఉంది ఆ మాట అని నేను అనలైజ్ చేసి దాని మీద గొడవ పడడం నాకు ఇష్టం ఉండదు. సో మనం ఎక్కడ ఖాళీగా ఉంటే ఆ పరిస్థితికి మనం వెళ్ళిపోతామో అన్న భయం నాకే ఉంది. సో అందువల్ల ఖాళీగానే ఉంచుకోను, బిజీగా ఉంచుకుంటాను. నేను ఏదైనా ఒకటి స్టార్ట్ చేసుకుంటాను. సంథింగ్ ఎల్స్, స్టడీయింగ్. I love studying, so like academically I'll do a lot of things. Ala something to keep myself occupied. So ala break anedi em ledu naku. Complete busy schedule. Ippude break. Andukani I opted for this actually. Otherwise I was always packed with commitments, I would say. Wonderful.